మీకు ఎలాంటి కంటి సమస్య ఉన్నా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ని కన్సల్ట్ అయితే మీకైతే తొందరగా చూపైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ఫీజు అయితే ఉండదు, ఫ్రీగానే చేస్తారు. ఇది ఒక సంస్థ, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అనేది. మెయిన్ బ్రాంచ్ అయితే హైదరాబాద్లో ఉంటుంది, ఆ తర్వాత విజయవాడ, ఆ తర్వాత చిన్న చిన్నగా పాల్వంచ ఇట్లాంటి టౌన్లలో అయితే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితే ఉండడం జరుగుతుంది. పేషెంట్లను అయితే డాక్టర్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, అలాగే ఆపరేషన్ చేసిన తర్వాత కానీ, అలాగే మీకు నయమైనంత వరకు మీ చూపు మొత్తం వచ్చేంత వరకు వీళ్ళైతే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా అలాగే డబ్బు ద్వారా కూడా కొంతమంది ఆపరేషన్ అయితే చేయించుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ పేషెంట్స్ ఎటువంటి ఖర్చు లేకుండా అయితే మీరు మీ కంటి సమస్యలను అయితే ఇక్కడైతే పరిష్కారం చేసుకోవచ్చు. ఆల్రెడీ మా నాన్న అయితే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించా, ఫ్రీగా అయితే చేశారు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా. నేను చేయించుకుంది విజయవాడ తాడిగడపలో, మాది ఆంధ్రప్రదేశ్. కానీ నేను ప్రజెంట్ అయితే నేను పాల్వంచాలో ఉన్నా. పాల్వంచ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇది. ఇక్కడ కూడా విజయవాడలో ఏ విధంగా అయితే చూస్తున్నారో అదే విధంగా అయితే ఇక్కడ కూడా చూస్తున్నారు. సంస్థ మొత్తం ఒకటే కాబట్టి రూల్స్ అన్నీ ఒకే విధంగా ఉంటున్నాయి. ఇది వీళ్ళందరూ వెయిట్ చేస్తున్న పేషెంట్స్. ఆవిడ ఆపరేషన్ చేసుకొని అయితే వెళ్తుంది. పేషెంట్ని అయితే ఈ విధంగా పేషెంట్స్ని రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళైతే వెళ్తున్నారు. అది ఆప్టికల్స్. ఇంకా నేను డీప్గా అయితే చెప్పట్లేదు, డీప్గా చెప్పాలంటే లాక్కి వెళ్ళాలి, పర్మిషన్ అయితే లేదు. మామూలుగా ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా. వీళ్ళందరూ చెకప్ చేసుకొని అలాగే ఆపరేషన్ కోసం, అలాగే ఏవైతే కంటి సమస్యలు ఉన్నాయో వాటి కోసం అయితే వీళ్ళు రావడం అయితే జరుగుతుంది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ప్రజెంట్ అయితే తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ. మీకు ఏవైనా కంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లోనే కన్సల్ట్ అవ్వండి.